కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ప్రచారం ఊపందుకుంది. ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల స్పందన అనూహ్యంగా ఉందని, గెలుపు తనదే అంటున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా రిపోర్టర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇవాళ ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతుంది. అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నియోజకవర్గంలో స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరినాయి కాబట్టి, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు చేరినాయి కాబట్టి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే నియోజకవర్గంలో ఇప్పటికే మీరు దాదాపు 5 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏమి హామీలు నెరవేర్చారు? అంటే గత ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, అలాగే ఆత్మకూరు పట్టణానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానివ్వండి, సున్నిపెంటలో ఏదైతే పేద ప్రజలకు అక్కడ ఇరిగేషన్ ల్యాండ్ అంత ఆక్రమించుకొని ఉన్నారు, సో వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశాం. ఇవన్నీతో పాటు ఏదైతే వెలుగోడు, బండి, ఆత్మకూరు, మహానంది మండలాల గ్రామ రైతులకు అందరికీ కూడా 2 కార్లకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తాం. అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఫుల్ఫిల్ చేసుకున్నాం మేము. ఇవాళ ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ చాలా భారీగా నిర్వహిస్తున్నారు. నగరంలో అంటే చిన్న చిన్న వీధుల్లో కూడా ర్యాలీ పోతా ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ స్పందన చూస్తుంటే ఏమనిపిస్తుంది? తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అనిపిస్తూ ఉంది. అంటే ఈ ర్యాలీ ఇది 3వ రోజు ఆత్మకూరు పట్టణంలో చేస్తూ ఉన్నాం. గతంలో 2 రోజులు చేసాము. ఇప్పుడు ఈ రోజు లాస్ట్ రోజు ఆత్మకూరు టౌన్లో చేస్తూ ఉన్నాం. రోజు రోజుకు ప్రజలలో స్పందన విపరీతంగా పెరుగుతూ ఉంది. అన్ని వర్గాలలో, అంటే ముస్లిమ్స్ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అలాగే ఓసీలు కానివ్వండి, ఎవరైనా సరే చిన్న పిల్లలతో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గుర్తు ఏదైతే విక్టరీ సింబల్ ఉందో అది చూపించుకుంటూ చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది? తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టీడీపీ మేనిఫెస్టో చూడండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి. రెండిటికి తేడా ఏంటనేది మీకే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నాదేని చెప్తా ఉన్నాడు. సో దాని ప్రకారమే ఆయన మేనిఫెస్టోలో అన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలు ఇచ్చేట్టు కాకుండా రాబోయే కాలంలో కూడా ఏమేమి చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, ఏమున్నాయి? పోలవరానికి సంబంధించిన కరెక్ట్గా లేదు, కృష్ణా వాటర్ గురించి సరిగ్గా లేదు, అలాగే రాజధాని గురించి ఎవరైనా రాజధాని ఇంకా బాగా బ్రహ్మాండంగా నిర్మిస్తామని చెప్పేది పోయి ఇప్పుడు ఉన్న రాజధాని మీద ఏదైతే మనం రైతులు అక్కడ రైతాంగం అంతా కూడా 35,000 ఎకరాలు ఇచ్చారో దాని మీద ఎంక్వైరీ వేపిస్తాడంట ఆయన. మళ్ళీ రాజధాని ఏం చేస్తాడో నాకైతే అర్థం కావడం లేదు. సో ఒక ప్రణాళిక లేదు, ప్రజలకు ఒక మంచి దిశానిర్దేశం ఏమీ లేదు వాళ్ళ దాంట్లో. టీడీపీ మేనిఫెస్టో క్లియర్ కట్గా, క్లారిటీగా ప్రజలకు ఏం చేస్తాం క్లియర్గా చెప్పడం జరిగింది. విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? భయమే లేదు, బ్రహ్మాండంగా గెలుస్తాం. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో టీడీపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అలాగే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, ఎన్నికల్లో విజయం తనదేనంటున్నారు టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, ఆత్మకూరు, కర్నూలు జిల్లా.